ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని దగా చేశారు. రైతు భరోసా అయితే పడట్లేదు. దీని మీద రైతులు పెద్ద ఉద్యమం చేస్తున్నారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే విశాఖ కలెక్టరేట్లో మెమోరాండం ఇవ్వడం అయితే జరిగింది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే విశాఖ మేయర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? దేశానికి వెన్నుముగ్గా నిలిచేవారు రైతన్నలు. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ గ్రామాలకి సిటీలకు అన్నిటికీ కూడా వాళ్ళు వెనుముగ్గా నిలిస్తేనే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అటువంటి రైతన్నలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. ఎందుకంటే సూపర్ 6లో వాళ్ళు పెట్టుబడికి కింద 20,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఇప్పటి వరకు కూడా వారికి అందజేయకపోవడమే కాకుండా ఏదైతే వర్షాల కారణంగా తడి వరి చేను కానీ లేదంటే కలర్ మారుతుంటుంది, అటువంటి ఆ వరి చేను రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి గిట్టుబాటు రేట్లతో కొని వాళ్ళకి అండగా నిలవాలి. అటువంటి ఇదేది లేకుండా రైతన్నలకు ఎటువంటి భరోసా కూడా ఇవ్వకుండా వాళ్ళకి బీమా కూడా లేకుండా ఈ ప్రభుత్వము చేస్తుంది. దానికి మేము వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు జిల్లా అధ్యక్షులు అమర్ గారు సారథ్యంలో అందరు రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము రైతన్నలకు అండగా నిలవాలని మా డిమాండ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈరోజు ప్రభుత్వం తీసుకుంటే అండి ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదు. దేశానికి వెన్నుముక అన్నం పెట్టే రైతులను ఆఖరికి కూడా ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం వాళ్ళు పంట పండించుకుందుకు ఇవ్వాల్సింది కూడా 20,000 ఇస్తామని మాట ఇచ్చి కూడా ఇవ్వలేని పరిస్థితి. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వటం లేదు. అందువల్ల ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు రోడ్డున పడి ఈరోజు విశాఖపట్నం అమర్ గారి ఆధ్వర్యంలో, మా అధ్యక్షులు అమర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వాళ్ళు స్వతహాగా సొంతంగా వచ్చి ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ నేటి ప్రభుత్వం గ్రహించి తక్షణమే రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు దళారీ వాళ్ళ వెంట వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 300-400 రూపాయలు ఒక ఇంటాకి వాళ్ళు నష్టపోయి అమ్ముకోవాల్సినటువంటి ధాన్యం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రైతులకు మనం మద్దతు ఇచ్చి వాళ్ళ కనీస ధర ఇస్తే కనుక తప్పకుండా రేపు వాళ్ళు బలంగా ఉంటే రాష్ట్రం దేశం కూడా బలంగా ఉంటుంది. దానికి తగ్గ సూచనలు చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? అయితే ఈ రైతుకి మద్దతు ధర అయితే ప్రకటించాలి. లేని పక్షంలో రైతులు కానీ బాధపడితే దేశం బాధపడుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తుంది. వెంటనే ఇమీడియట్గా రైతులకి మద్దతు ధర ప్రకటించి అందరికీ మేలు చేసే విధంగా చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే విశాఖ కలెక్టరేట్లో మెమోరాండం ఇవ్వడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఈ రైతుకి మద్దతు ధర ఇవ్వకపోతే మరింత ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం అయితే జరిగింది. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖ కలెక్టరేట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.